నమస్తే అండి, నేను మీ తేజాని. ఇవాళ పుల్లగా ఉండే చిన్న చిన్న ముక్కల మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. తొందరగా కూడా పెట్టేసుకోవచ్చు. దానికోసం ఇక్కడైతే నేను 9 మామిడికాయలను తీసుకున్నానండి. వీటిని గులాబీలు అంటారు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ వేసేసుకొని అందులోకి 1 స్పూన్ కల్లుప్పుని వేసుకోవాలి. సాల్ట్ కరిగిన తర్వాత మనం తీసుకున్న మామిడికాయల్ని మునిగే వరకు వాటర్ వేసేసుకొని 1 అవర్ వరకు వాటర్లో సోక్ చేసేసుకోవాలండి. ఈ మామిడికాయలను తడి లేకోకుండా తుడుచుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఇలా కాటన్ క్లాత్లో, పొడి క్లాత్లో అయితే వేసేసుకున్నానండి. తడి అనేది ఉంటే తడి మొత్తం ఆ కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది కాబట్టి ఇలా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ ఒక పెద్ద బేషన్లోకి కప్పు కొలతలతోటి తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న కప్పుకు 5 కప్పులు మామిడికాయ ముక్కలు అయితే అయ్యాయి. 5 మామిడికాయ కప్పులకు 1/4 కప్పు కారం తీసుకున్నాను. 1/2 కప్పు సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ అనేది తక్కువే వేసుకుంటారండి, మళ్ళీ కలుపుకుంటాం కదా సాల్ట్ని తక్కువైతే, అందుకనేసి కొద్దిగా సాల్ట్ను తక్కువే తీసుకున్నాను. మెంతులు, ఆవాలను వేయించేసేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి. ఇవి కూడా 1/4 కప్పు అయితే ఉండాలి కొలతకు. ఆవపిండి కూడా 1/4 కప్పు వస్తుంది మనం తీసుకున్న కప్పు కొలతకు. ఒక స్పూన్ మెంతులు, వెల్లుల్లి, 200 గ్రామ్స్ ఆవ నూనె అయితే తీసుకున్నానండి. ఆవ నూనె అనేది ఆప్షనల్ మాత్రమే. దీని ప్లేస్లో పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ యూజ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపును వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ తడి లేకోకుండా ఉన్న గరిటె సాయంతో కలుపుకోవాలండి. చేత్తో అయినా కలుపుకోవచ్చు, కానీ నేను గరిటెతోటి కలుపుకుంటున్నాను. ఉప్పు, కారం, ఆవపిండి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక జాడీలోకి మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ముక్కలన్నీ, మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోకి. ఈ మామిడికాయ ముక్కలు 3 రోజుల వరకు ఊరనివ్వాలండి. అందుకే దీన్ని ఊరగాయ అంటారనమాట. ఇలా క్లాత్ కట్టేసేసి 3 డేస్ వరకు పక్కన పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు 3rd డే ఒకసారి పచ్చడి మొత్తం కలుపుకోవాలి. ఉప్పులు, కారాలు తక్కువైతే కలుపుకోవచ్చండి. నాకు సాల్ట్ అయితే కొద్దిగా తక్కువ అనిపించింది. నేను 1/2 బౌలే తీసుకున్నాను కదా, ఇంకా కొంచెం వేసి కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసి ఇందులోకి 300 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా చేసుకున్న వెల్లుల్లి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. గుప్పెడంతా కరివేపాకును కూడా వేసాను ఇందులోకి. మంచి ఫ్లేవర్ కోసము, మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు వేసుకుంటే. ఇవన్నీ రంగు మారిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఇంగువనైతే వేసుకున్నాను. ఇవన్నీ వేగిపోయాయండి. ఈ పోపు అంతా చల్లగా అయిపోవాలన్నమాట. ఈ పోపు చల్లగా అయిన తర్వాతనే మనం పట్టిన పచ్చడిలోకి కలుపుకోవాలండి. వేడి మీద అయితే అస్సలు వేసుకోకూడదు. ముక్క మెత్తగా కూడా అయిపోతుంది, పట్టిన పచ్చడి నల్లగా కూడా మారిపోతుందండి. అందుకనేసి పోపు అనేది చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా ఇందులోకి వేసుకొని ఆయిల్ మొత్తం ఈ పచ్చడికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.